హలో అండి. నేను యూట్యూబ్ ఛానల్‌ని స్టార్ట్ చేశాను కదండీ! నేను బయటికి ఎక్కడికి వెళ్ళేది లేదు. ఎందుకంటే నాకు చిన్న బేబీ ఉంది కదా! రీసెంట్‌గానే డెలివరీ అయ్యాను. అందువల్ల బయట వీడియోస్ పెట్టేటిదేమీ లేదు. అలా అని వంటలు కూడా పెద్దగా చేయడానికి వీలవ్వట్లేదండి. చిన్న పిల్లతో ఇంట్లో పనులు చూసుకుంటూ మళ్ళీ వంటలకి వీడియోలు తీసి ఎడిటింగ్ చేయడం అవన్నీ అవ్వట్లేదు. మా పాప కూడా సరిగ్గా పడుకోవట్లేదు. అందువల్ల వీడియోస్ అనేవి చాలా తక్కువగా పెట్టడం జరుగుతుంది. 2 రోజులకొకటి, 3 రోజులకొకటి. అలా అని మా తమ్ముడు విజయనగరంలో ఉన్నాడండి. మా అక్క యూట్యూబ్ ఛానల్ పెట్టింది కదా! వీడియోస్ ఏం పెట్టట్లేదు అని నా కోసం అయితే ఈ వీడియో తీసేసి పంపించాడండి. ఈ వీడియో పెట్టు నీ ఛానల్‌లో అని. ఇది ఎక్కడో మీరు తెలిస్తే కామెంట్ చేయండి. ఇది విజయనగరంలోనే ఉందండి. రామాయణం మొత్తం ఇదిగో ఈ చిత్రాల రూపంలోనే మొత్తం వివరించేటట్టు చాలా బాగా చూపించారు. ఇలాంటి దగ్గరకు కదా చిన్నపిల్లల్ని తీసుకొనెళ్తే బాగా ఎంజాయ్ చేస్తారు. చెప్పేటిది మనం ఎంత చెప్పినా సరే కొన్ని అర్థం కావు. కొన్ని చూస్తేనే కదండీ అర్థమవుతుంటాయి. చాలా వేగంగా అర్థమవుతాయి. ఎక్కువ రోజులు గుర్తుంటుంది కూడా. ఏదైనా చెప్పామంటే ఆ క్షణంకి అర్థం కావచ్చు, తర్వాత మర్చిపోతారు. ఇలా చూపించామంటే బాగా గుర్తుంటుంది. మన హిందువులకి అతి పవిత్రమైన గ్రంథం కదా రామాయణం అనేది. ఇలాంటి ప్లేసులకి చిన్నపిల్లల్ని తీసుకొనెళ్ళి చూపిస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు కదా! వీలైతే మీ పిల్లల్ని తీసుకెళ్ళండి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మధ్యన సబ్స్క్రైబర్స్ పెరుగుతుంటున్నారు. అలాగే అన్‌సబ్స్క్రైబ్ కూడా చాలామంది చేసుకున్నారు. నా వీడియోస్ పెట్టకపోవడం వల్ల అనుకుంటున్నాను బహుశా. నాకైతే వీడియోలు పెట్టడానికి అవ్వట్లేదు. ఇక నుంచి ఖచ్చితంగా వీడియోస్ పెడతానండి. వీలైనంత వరకు పెట్టడానికే ట్రై చేస్తాను. నా వీడియోస్ మీకు నచ్చి ఇంతవరకు చూసారంటే నా వీడియోస్ మీకు నచ్చుతాయనే అర్థం అనుకుంటున్నాను. చాలా చక్కగా వివరించారు చూడండి రామాయణంలో కదా. ప్రతీదీ చాలా చక్కగా చూపించారు. ఫస్ట్ టైం అండి. ఇది లేజర్ లైట్ కదా. మేము ఉండేది కోయంబత్తూరు. ఈసా ఫౌండేషన్లో కూడా సేమ్ ఇలానేనండి. ఇక్కడ హనుమాన్ పైన వేస్తే అక్కడ పెద్ద శివలింగం ఉంటుంది, దానిపైన వేస్తారు. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్